అంటే ఇప్పుడు ఈ మూడు దేశాలు సంజయ్ గారు, భారతదేశం, అక్కడ చైనా, ఇవాళ అంతర్జాతీయంగా మారుతున్న జియో పొలిటికల్ చేంజెస్, సో వీటికి ఎక్కడన్నా డాట్స్ ఏమన్నా కనెక్ట్ చేసుకుని చూడాలా, లేకపోతే మరీ అది పెద్ద పిక్చర్ అవుతుందా? మూడు దేశాల్లో అలజడి చూస్తే కొద్దిగా కనెక్టెడా అని అనుమానం వస్తుందండి మనకి. కానీ మీరు శ్రీలంక తీసుకోండి, కొద్దిగా ఆర్థికంగా బాగా దెబ్బతిన్న తర్వాత వచ్చిన ప్రొటెస్ట్ తర్వాత జరిగిన సంఘటనలు అవి చూసుకుంటే మన వాళ్ళు మళ్ళీ మనం భారతదేశం మళ్ళీ మన పాత్రని మళ్ళీ మెయింటైన్ చేయగలిగామండి. ఉదాహరణకి శ్రీలంక తీసుకుంటే మనకి శ్రీలంకకి ఆర్థిక వ్యవస్థ తర్వాత ప్రొటెస్ట్ తర్వాత మనం $4 బిలియన్ ఎయిడ్ ఇస్తున్నాం అండి. $4 బిలియన్ ఎయిడ్ ఇస్తున్నాం. ఐఎంఎఫ్ ఇచ్చే ఎయిడ్ శ్రీలంకకి కేవలం $2 బిలియన్. అది ఇద్దామా వద్దా అని దాని మీద చర్చలు ప్రతి సంవత్సరం 6 నెలలకి రివ్యూ జరుగుతుంది. ఇవ్వము, డిలే అవన్నీ నడుస్తూ ఉంటాయండి ఐఎంఎఫ్ వీటితో వాళ్ళకి. అలాంటిది భారత్ $4 బిలియన్ ఇవ్వగలిగిందండి, ఇచ్చి ఆ సమాజాన్ని స్టెబిలైజ్ చేయగలిగిందండి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది మనం చేస్తున్న వర్క్ మన ప్రభుత్వాలతో కానివ్వండి, మన అధికార వ్యవస్థ అంటే బ్యూరోక్రసీతో కానివ్వండి, మనకి కొద్దిగా డిసప్పాయింట్మెంట్స్ అవి ఉండొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు చేస్తున్న మంచి పనిని మనం గ్లోబల్ గా చెప్పలేకపోతున్నాం అండి. ఎందుకంటే మన న్యూస్ మీడియా మనకి గ్లోబల్ ప్రెజెన్స్ ఇంకా రాలేదు. అంటే ఒక బీబీసీ లాగానో ఒక సిఎన్ఎన్ లాగానో అవి మంచివని చెప్పట్లేదు. అంటే ద ఇండియన్ వాయిస్ ఇన్ గ్లోబల్ ఎరీనా అన్నట్టు ఎక్కడో కొంత దాంతో ఏమవుతుందంటే మనం చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో అది మనం పెద్దగా చెప్పలేకపోతున్నాం అంతర్జాతీయంగా కానివ్వండి, ఆ సమాజంలో కూడా చెప్పలేకపోతున్నాం. ఉదాహరణకి ఇందాక ఫస్ట్ లో పాపారావు గారు మంచి పాయింట్ చెప్పారు, కఠ్మండూలో అంతా ఆర్థికంగా కేంద్రీకృతం అయిపోయింది అని. అది మనం ఎప్పుడో గ్రహించి మనం ఏం చేసామంటే నేపాల్ లో మన భారత్ బార్డర్ దగ్గర ఉన్న ప్రాంతాన్ని మదేశీ ప్రాంతం అంటామండి. అక్కడ మదేశీ ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఉంటారు. వాళ్ళకి మనకి చాలా సాంస్కృతికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి చాలా దగ్గటి రిలేషన్షిప్ ఉంటుందండి. రోటీ బేటీ రిలేషన్ అంటామండి మనం దాన్ని. అంటే అక్కడి నుంచి మనం అక్రాస్ ది బార్డర్ మ్యారేజెస్ జరుగుతాయి అవన్నీ. ఒకసారి అడిగారు, నేను లాస్ట్ ఒక్క సెంటెన్స్ చెప్తాను. ఓకే, లాస్ట్ లో ఇస్తా. ఓకే సంజయ్ గారు. సో మనం ఏం చేసామంటే ఒక ఈస్ట్ వెస్ట్ కారిడార్ అని డెవలప్ చేసామండి, ఒక రోడ్ నెట్వర్క్ డెవలప్ చేసాం. నేపాల్ వెస్ట్ ని నేపాల్ ఈస్ట్ తో కలపటం, అంటే మీకు తెలిసిందే కదా హిమాలయన్ రీజియన్ లో రోడ్డు కన్స్ట్రక్ట్ చేయడం అన్నది. అలాంటిది మనం 1980s లో కన్స్ట్రక్ట్ చేసాం. అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినట్టు మనకే తెలియదు చాలా మందికి. తర్వాత ఈ మధ్య కాలంలో మనం ఈ మదేశీ ప్రాంతానికి వాటికి లేదా కఠ్మండు దాకా రోడ్ నెట్వర్క్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, రైల్వే నెట్వర్క్స్, పాపం వాళ్ళు ట్యాంకర్స్ లో ఆయిల్ తీసుకెళ్తూ ఉంటే ఖరీదు అవుతుందని ఒక ఆయిల్ పైప్ లైన్ నెట్వర్క్ వేయడం జరిగిందండి నేపాల్ లోకి. ఇంకోటి కూడా ఇప్పుడు సిలిగురి వైపు నుంచి వేద్దామని నడుస్తుంది. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం చేయడం జరుగుతోంది. బట్ చుట్టుపక్కల ఉన్న మనకి మీరన్నా అంటే పాకిస్తాన్ ని పక్కన పెడితే ఈ మూడు దేశాలతో కూడా భారతదేశం ప్రయత్నం ఎప్పుడు మన బోర్డర్ కంట్రీస్ ఎప్పుడు మనం ఆ హార్మోనీ మెయింటైన్ చేయాలనేది ప్రధానంగా. అవునండి. తర్వాత ఒక మేజర్ ప్రాబ్లం మనకు వస్తుంది ఏంటంటే ఇలాంటివి జరిగింది అనుకోండి, మనం స్పందించకపోతే అంటే ఏదో విధంగా మీరేం స్పందించలేదు, మీకు హృదయం లేదు అంటారు. తర్వాత మనం స్పందిస్తే ఇదిగో మీరు ఇంటర్వ్యూ అంటారు. సో చాలా బ్యాలెన్స్, ఇప్పటికైతే బ్యాలెన్స్ గానే ఉన్నాం కదా నేపాల్ విషయంలో. స్టాండ్ ఈజ్ కరెక్ట్. పుల్లారావు గారు కన్క్లూడ్ చేద్దాం. ఒకటి జ్ఞాపకం చేయాలి, 50,000 గూర్ఖాస్ నెపాలీస్ భారత్ సైన్యంలో